ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా విద్యుత్ అధికారులు వ్యవహరిస్తున్నారని విద్యుత్ అధికారులపై కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగులు మండిపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎంపీపీ భిక్షపతి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పలు శాఖలకు చెందిన 3 నెలల నివేదికను అధికారులు సభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ పెంటియా నాయక్ తీరుపై లక్ష్మాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ నాగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ ఉంటే చాలా మందికి అమలు కావడం లేదని, అది అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. గృహజ్యోతి పథకం అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. పత్తి విత్తనాలన్నింటినీ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. మనకు ఈసారి కూడా ఎప్పటిలాగానే వరి దాదాపు 15,946 ఎకరాల్లో సాగు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గృహలక్ష్మి కార్యక్రమంలో కొన్ని ఇళ్ళకి అదేవిధంగా 200 యూనిట్లో ఉన్నా కానీ వాళ్ళకి ఇల్లు వస్తుంది. అదేవిధంగా సర్దుబాటు ఉంటే సర్దుబాటు నుంచి పథకాలు చనిపోయి రాకుండా 200 యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీగా వాళ్ళకు వినియోగదారులకు అందేటట్టు ఈ సమస్య రామాయంపేటలో ఉంది. అలాగే కోలాపూర్ ప్లస్ జగన్ ఈ సబ్స్టేషన్లో టైం రోజు ఒక 3-4 అవర్స్ బ్రేక్డౌన్స్ విద్యుత్ లేక కాదు, మీ నిర్లక్ష్యం వల్లే ఈ రకంగా తయారవుతుంది. 3 రామాయంపేట, కోలాపూర్, జగన్ మిగతా ఇప్పుడు మా లక్ష్మాపూర్ బాగా నేను సైన్గా చెప్తున్నాను. ఏ రోజు డైరెక్ట్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసే డిపార్ట్మెంట్ కూడా పబ్లిక్ తోటి లింక్ ఉన్న డిపార్ట్మెంట్. మేము కూడా ఉద్యోగులం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజలు చేయించబడిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ రాలేదు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము స్లాట్స్ ఉన్నాయి కదా, ఆలయంగా పంపిస్తాం. మాట్లాడడం అనేది ఉద్యోగులకు ప్రజాప్రతినిధి కొన్ని సందర్భాలు ఎదురయ్యే అవకాశం. అంతేకాని ప్రజాప్రతినిధి అనేది ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడతారు. పర్సనల్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.